హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. జున్ను అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. మనం జున్ను కోసమే ఏవేవో యాడ్ చేస్తాం. అది ఆవు జున్ను పాలు అంటే ఇంక చెప్పనవసరం లేదు కదా, సూపర్ టేస్టీగా ఉంటుంది. మా అమ్మ వాళ్ళ ఇంట్లో ఆవినింది అని చెప్పాను కదా, మేము అసితలు వారం చేసిన రోజున ఆ వీడియో కూడా ఉంది, చూసేయండి. ఆ రోజు ఆవినింది. ఇంకా మా సంతోషం వేరే, ఎందుకంటే మంచిగా జున్ను తినచ్చు అనేసి. ఈ జున్ను కోసం ఏమంటే ఆవు జున్ను పాలు ఏమంటే తిక్కుగా ఉంటాయి, దానిలోకి పాలు యాడ్ చేస్తారు. లీటర్ జున్ను పాలకి లీటర్ పాలు అలాగా యాడ్ చేస్తారు. అదిగోండి, బయట నుండి పాలు తీసుకొని వచ్చాం. ఎల్లో కలర్లో ఉన్నాయి కదా, అవి జున్ను పాలు. ఇందులో లీటర్ పాలుగా లీటర్. ఇది ఊళ్ళో అందరికీ షేర్ చేస్తారండి, చిన్న చిన్నగా టేస్ట్ అంటే ఇస్తారు. అలా మా మా అమ్మ వాళ్ళ ఊర్లోనే అందరికీ పంచుతారు. దానికోసం మా అమ్మ షుగర్ వేసింది. బెల్లం వేస్తే సూపర్ టేస్ట్గా ఉంటుంది. అమ్మ షుగర్ ఎందుకు వేస్తావంటే, నేను ఎప్పుడు బెల్లమే వేస్తాను కానీ ఈసారి ఎందుకో షుగర్ వేస్తాను అన్నది. తర్వాత బెల్లంతో కూడా చేసింది, కానీ ఇది షుగర్ వేస్తుంది మరి ఇంకెందుకులా అనేసి ఇది మొత్తం షుగర్ వేసే చేసింది. ఆ టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది అనుకోండి, కానీ బెల్లం వేస్తే ఇంకా సూపర్ టేస్ట్, వేరే లెవెల్ అని చెప్పుకోవచ్చు. ఇగోండి, ఈ మూడు తపాలలో పెట్టింది మా అమ్మ జున్ను. ఇది కట్టెల పొయ్యి మీద పెడతామండి. మా బాబు హిమాన్స్ డిస్టర్బ్ చేస్తున్నాడు నాకు. ఓకే, ఇంకా సూపర్గా తినొచ్చు. అందరికీ షేర్ చేసేటప్పటికి మనకు వచ్చేది కొంచెమే వస్తుంది, కానీ ఈవినింగ్ అయినా ఆ నెక్స్ట్ డే అయినా పాలు ఉంటాయి కదా అని టెన్షన్ ఉండదు. అంతేని ఇంట్లో జున్ను తినే వేరే, ఎవరో ఇచ్చేది తినేది వేరే, మనం ఆర్టిఫిషియల్గా చేసుకునే టేస్ట్ వేరే. అవునా కదా చెప్పండి. ఇందులో ఏమంటే యాలకుల పొడి వేశారు. ఇది చెప్పాను కదా, అవి పెట్టేశాక బాయిల్ చేస్తున్నారు. కర్రల పొయ్యి మీదే వండుతారు మా అమ్మ వాళ్ళు మ్యాక్సిమం. అదిగోండి, అటు మీద మూత పెట్టేయడమని, వాటర్ వేసి తపేలా పెట్టడమని. ఆ పక్కన ఆవు కోసం ఏమంటే మా అమ్మ కవ్వలో ఏవో ఉడకబెడుతుంది. ఇదిగోండి, ఒకటి అయిపోయింది. 3 తపేలాలు అని చెప్పాను కదా, ఒకటి అయింది, సైడ్కి పెట్టింది. ఇలా 3 అయిపోయేవి. చూపిస్తాను చూడండి, సూపర్గా ఉంది, సూపర్ టేస్టీ. చూడగానే తినేయాలనిపించింది నాకైతే, కానీ కొంచెం చల్లగా అయ్యాక తింటే దాని టేస్టే వేరే. మనం ఏవైనా చేయాలంటే మామూలు ఆవు పాలతో జున్ను పాలతో కాకుండా మామూలు పాలతో చేయాలనుకుంటే అది ప్రాపర్గా రావచ్చు, రాకపోవచ్చు. ఇందులో ఏం యాడ్ చేయలేదు, జున్ను పాలు ఇంకా యాడ్గా మామూలు పాలు అనదర్గా యాడ్ చేసాం అంతేని. చూడండి ఎంత మంచిగా వచ్చింది కదా, నాకైతే చాలా బాగా నచ్చింది. మా బాబు హిమాన్ష్కి అయితే నాకు కావాలి అంటున్నాడు. అది ఫస్ట్ టైం ఇదే టేస్ట్ చేయడం అండి. వాడు పుట్టాక, వాడు ఇప్పటి వరకు తినలేదు ఎప్పుడు. ఎవరో ఇచ్చింది కదా టేస్ట్ చేయాలి కదా అని కాకుండా అది కడుపు నిండి కూడా నచ్చినంత తిన్నాడు. వాడికి ఇస్తుంటే నాకు ఇచ్చి ఫాస్ట్గా ఇచ్చి అంటున్నాడు. ఓకే, ఆ తెప్పలతోనే కావాలంట, అందులో స్పూన్ పెట్టి తింటాను అంటాడు. ఇంకా మా అమ్మ ఏమంటే అందరి కోసం ఊళ్ళో అందరికి పంచుతుంది అని చెప్పాను కదా, వాళ్ళ కోసం ఏమంటే కట్ చేస్తుంది. ఊళ్ళో ఎవరింటి దగ్గర ఆవినినా సరే అందరూ షేర్ చేస్తారండి. ఊళ్ళో ఆవినింది అంటే ఒక చిన్న మొక్కైనా ఇంటికి వస్తుందని నమ్మకం. అలా అయిపోయింది. ఇదేనండి నా వీడియో. ఈ వీడియోకి లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. మీరు ఈ వీడియోకి లైక్ ఇవ్వడం వల్ల ఈ వీడియో మరి కొంతమందికి షేర్ అవుతుంది, నన్ను సపోర్ట్ చేసే వాళ్ళు అవుతారు. అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.